హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే కొన్ని మంచి కలెక్షన్ అండి కంప్యూటర్ వర్క్స్. సో ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్పినట్టే ఓల్డ్ శారీస్కి కొంచెం లుక్ రావాలంటే చూసారా, ఇదైతే పాత బ్లౌజ్ అనమాట. పాత బ్లౌజులు అప్పట్లో సేమ్ సెల్ఫ్ వచ్చేది కదా, బార్డర్ కూడా. ఆ శారీకి అయితే ఫ్యాబ్రిక్ తీసుకొని ఇందులో ఉండే సిల్వర్ గోల్డ్, వైట్ గోల్డ్ అంటాం కదా, అలాగా ఇందులో కూడా చూడండి, ఇందులో చిన్న చిన్నగా మ్యాంగోస్ వచ్చాయి. అందుకని నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు, చాలా అంటే చాలా బాగుంది డిజైన్. ఇలా ఉంటుంది డిజైన్. దీనికి 2 కలర్స్ అయితే యూజ్ చేయొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ అయితే రాదు. నేనైతే సింగిల్ కలర్ అయితే వాడాను అనమాట. ఇలా ఉంటుంది ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్, షార్ట్ హ్యాండ్ ఎలాగైనా వేసుకోవచ్చు. ఇలాగ బార్డర్ ఇలా ఉంది. ఫినిషింగ్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓవరాల్గా బుట్టీస్, మీరు ఈ బుట్టీస్ ప్లేస్లో బుట్టీస్ వేసుకోవచ్చు, లేకపోతే లైన్స్ వేసుకోవచ్చు. ఇంకొంచెం డిఫరెంట్గా వేరే వేరే పైన ఏదైనా పెద్ద బంచ్ లాంటిది వేసుకోవచ్చు. అదైతే మన చాయిస్ అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూపించేవన్నీ 1000 లోపే అండి వర్క్స్ అన్నీ. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా సేమ్ బ్లౌజ్ ఏమో ఇలా ఉంది. ఓల్డ్ బ్లౌజ్ ఇది. దీని మీద గోల్డ్ చూసారా, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్డ్. ఈ గోల్డ్కి మ్యాచింగ్ అయ్యేదే జెరీ గోల్డ్ వాడామన్నమాట. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఇలా ఉంది. ఇది షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్, 2 రకాలుగా వాడచ్చు, వేసుకోవచ్చు. ఎల్బో హ్యాండ్ అయితే పైన వచ్చిన లైన్స్ అయితే ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతాయి పైన వరకు. 2 కలర్స్, దీనికి సింగిల్ కలరే ఉంది శారీ, కాకపోతే నేను కొంచెం వేరియేషన్ ఉండాలి అని ఇక్కడ కొంచెం శారీలో ఉండే బ్లౌజ్ కంటే లైట్ షేడ్ వేసాను అనమాట. సో అలా కూడా మనకి కలర్ ఆప్షన్ లేనప్పుడు కొంచెం లైట్ డార్క్ షేడ్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్, 2 హ్యాండ్స్ వచ్చేసి ఇలాగుంటాయి. బ్యాక్ అయితే సింపుల్గా వేసాను. బ్లాక్ వచ్చేసి ఇలాగా, ఇలా గోల్డ్ కొంచెం మధ్యలో బ్లౌజ్లో కలరే లైట్ షేడ్ ఇచ్చానమాట. ఇలాగా ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేసాకంటే చాలా బాగుంటుందండి. ఇది స్టిచ్చింగ్ నేను తీసుకోలేదు, బయట ఇచ్చేసాను అనమాట. అందుకని ఓన్లీ వర్క్ వేసి ఇచ్చేస్తున్నాను. ఇది సెకండ్ బ్లౌజ్ అయితే ఇది. ఇంకొకటి వచ్చేసి శారీ బ్లౌజ్ మన దగ్గర లేదండి, మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే, శారీ అయితే మెరూన్ కలరు, బార్డర్ వచ్చేసి ఇలాగ మస్టర్డ్ ఎల్ అనమాట. ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్స్లో ఇది ఒకటి. కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది డిజైను. లుక్ వైజ్ అయితే ఆల్ ఓవర్ లాగా హ్యాండ్ ఉంటుంది. ఈ డిజైన్ బాగా ట్రెండ్ నడుస్తుందండి. ఈ డిజైన్కి ఇక్కడ నార్మల్గా వచ్చింది కదా లైన్, ఇలాగా ఈ లైన్ కాకుండా మీకు కట్ వర్క్ లాగా కూడా వస్తుంది. కస్టమర్స్ కట్ వర్క్ అడగలేదు, సో అందుకని నేను నార్మల్గా వేసాను అనమాట. 2 హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. నెక్ కూడా నేను కట్ వర్క్ వేయలేదన్నమాట. సింపుల్గా మామూలుగా బుట్టీస్ లేకుండా, అంటే బుట్టీస్ అందరూ అడిగిన వాళ్ళకే వేస్తానండి, అవసరం ఉండదు. నాకైతే బుట్టీస్ వేస్తే నెక్ సరిగా కనిపించదు అనే ఉద్దేశం అయితే ఉంటుంది. ఎవరి చాయిస్ వాళ్ళది కదా. ఇలాగా బ్యాక్ అయితే ఇలా వేసాను. స్టిచ్చింగ్ ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇలాగా బ్యాక్ వచ్చేసి ఇలాగా మెరూను, శారీ కలర్ అయితే ఇది, మధ్యలో గోల్డ్ వేసాను అనమాట. ఈ గోల్డ్ కూడా కొంచెం డిఫరెంట్ షేడ్. ఇప్పుడు మీకు 3 బ్లౌజ్ డిజైన్స్ చూపించాను కదా, 3 వేసిన జెరీ షేడ్స్ అయితే 3 డిఫరెంట్ షేడ్స్ అండి. మనం అందరిలాగా సేమ్ సింగిల్ షేడ్ గోల్డ్ జెరీ థ్రెడ్ అంటే, ఇప్పుడు మనం రెడీగా అమ్మేటివి అయితే గోల్డ్ అయితే అన్ని బ్లౌజ్ పీసెస్కి సేమ్ గోల్డ్ అయితే వేసేస్తాం అనమాట. మనం అలాగా కాదు, అంటే శారీలో వచ్చే గోల్డ్ షేడ్ని బట్టి వేస్తాము. ఇదైతే ఇంకొక బ్లౌజు. ఇది కూడా ఫుల్ హెవీ డిజైన్ అండి. ఇది చూసారా, హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలాగా, హ్యాండ్ ఇలాగ వచ్చింది. మనం ఇక్కడంతా స్టోన్ వర్క్ కావాలంటే స్టోన్ వర్క్ చేసుకోవచ్చు.
ఈ గ్యాప్స్లో ఈ డైమండ్ షేప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్టోన్ వర్క్ చేసుకోవచ్చు. దీనికి హ్యాండ్స్కి ఇంకొకటి కూడా ఉంటుంది. ఇలా హ్యాండ్ వచ్చేసి పైన ఇలాగా పెద్దగా సర్కిల్ పైనాపిల్ డిజైన్ అంటారు కదా, అలా కూడా ఉంటుంది. సో వాళ్ళకి అలా వద్దన్నారు, ఓన్లీ బార్డర్ మటుకు చాలన్నారు, అందుకని వేసాను. ఇది బ్యాక్ కూడా బాగా హెవీగా ఉంటుందండి. కొంచెం షోల్డర్ బ్రాడ్గా ఉన్న వాళ్ళకైతే డిజైన్ ఏం కట్ అవ్వదు. కొంచెం చిన్న పర్సన్ అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం డిజైన్ షోల్డర్ పార్ట్ దగ్గర ఇలా ఉంది కదా, సో కట్ అయినా మనకి కంప్యూటర్ వర్క్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా కొంచెం కట్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ 4 ఇంచెస్ ఉంది. ఇది కట్ అయినా ప్రాబ్లం లేదు. ప్లస్ ఇక్కడైతే డిజైన్ ఇలా ఉంది. ఇది స్టిచ్చింగ్ చేశాక లుక్ వైజ్ ఎలా ఉంటుందంటే ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఉంటుంది అనమాట. ఇలా బ్యాక్ శారీ కలర్ వచ్చేసి ఇది, అందులో సిల్వర్ అండ్ గోల్డ్ ఉంది. ఇక్కడంతా గోల్డ్ యూజ్ చేశాను జరీ, ఇక్కడ సిల్వర్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా హెవీగా ఉంటుంది దీనికి, చూసారా. ఈరోజైతే డిజైన్స్ ఇవ్వండి. మరిన్ని మంచి మంచి డిజైన్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో శారీస్ కూడా సేల్ ఉంటుంది. మిగతా వీడియోస్ అయితే చూడండి. లైవ్లోకి వెళ్ళి శారీస్ కూడా ఉన్నాయి, మంచి మంచి కలెక్షన్. షార్ట్స్లో పెట్టాను, లైవ్లో పెట్టాను, షార్ట్స్ కూడా చూడండి. శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.